మనము దూరముగా ఉంటాము. మనం ఎప్పుడూ కూడా పాప జీవితమును విడిచిపెట్టి దేవునికి దగ్గరగా ఉండాలి. 7వ అధ్యాయం చూద్దామండి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మీరు మోసపరచనీయుకుడి. ఆయన నీతిమంతుడై ఉండినట్లు నీతిని జరిగించుచు ప్రతివాడును నీతిమంతుడగును. ఏంటది? చిన్నపిల్లలారా, ఎవరిని కూడా మీ యందు మోసపరచనీయుకుడి. ఆయన యందు మీరు నీతిమంతులై ఉండుడి. నీతిని జరిగించి ప్రతివాడును కూడా నీతిమంతుడై ఉన్నాడని అంటున్నాడు. అపవాది ఎదుట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయకుడి. వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఏంటంటే అపవాది ఎదుట నుండి మనము పాపము చేయుచున్న మన ఎదుట అపవాది పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు ప్రతివాడు కూడా అపవాది సంబంధియే. అపవాది యొక్క క్రియలను బట్టి ఆయనను క్రియలను ప్రత్యక్షపరచబడుచున్నాడు. పాపము చేయవాడు ప్రతి ఒక్కడును కూడా ఎవరు? అపవాదిని బట్టి మన నుంచి క్రియలు చేయుచున్నాడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలోని ఆయన బీజమును నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటగా కనబడును. నీతిని జరిగించని ప్రతివాడును ఆయన సహోదరుని ప్రేమింపనని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మన ఒకరినొకడు ప్రేమింపవలెనున్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యేని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపాను. వాడు అతనిని ఎందుకు చంపాను? తన క్రియలను చెడ్డవియు తన సహోదరుని క్రియలను నీతి కలిగినవి ఉండేను గనుకనే. అందుకనే కయ్యేనును చంపి ఉన్నాడు. కయ్యేనుని ఎందుకు చంపి ఉన్నాడంటే కయ్యేనులో ఏ పాపమును కూడా లేదు, ఏ దోషమును కూడా లేదు. మనలో కయ్యేను సహోదరుల్లో ఏమన్నది? పాపం అన్నది. ఎందుకంటే